హాయ్ అండి. సింపుల్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసేసుకుందాం రండి. అదే అండి పుదీనా రైసు. దీనికోసం అయితే మంచిగా ఫ్రెష్‌గా ఉన్న పుదీనా ఒక కట్ట తీసేసుకొని, ఆకులన్నీ తెంపేసి మంచిగా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న పుదీనాని మిక్సీ జార్‌లో వేసేసుకొని, వెల్లుల్లి రెమ్మలు, 4 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా వేసేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, పప్పులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఒక 10-15 జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని చల్లార్చుకొని పుదీనా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకైతే టేస్టీగా అలాగే సింపుల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఒకసారి అయితే ట్రై చేయండి.